విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్ సత్సంగ మహిమ. ఒక మంచి టీంతో కనుక మనం స్నేహం చేసినట్లయితే, సత్సంగం, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మంచి వ్యక్తులైతే దాని యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుందో ఈనాటి ఈ కథ గురించి తెలుసుకో. ఒక దొంగని రక్షక భటులు తరుముకుంటూ వస్తున్నారు. ఆ దొంగ వీళ్ళ కళ్ళ పడకుండా అక్కడ గుళ్ళో ఏదో ఒక పురాణం చెప్తుంటే వాళ్ళలోకి వెళ్ళిపోయి ఆ యొక్క ప్రేక్షకుల్లో ఒకడైపోయి ఆ మఠాధిపతి చెప్పేటువంటి సంభాషణలు చక్కగా వింటున్నాడు. ఆయన ఏం చెప్తున్నారంటే, భగవంతుడికి ఎవరైతే సరెండర్ అయిపోతారో, శరణాగతి అయిపోతాడో, వాడి చేసినటువంటి తప్పుల్ని ఒప్పుకుంటాడో, మరలా అటువంటి జీవితాంజలికి వెళ్ళను అని స్వచ్ఛంగా చెప్పుకుంటాడో, అటువంటి వాడికి రాములు వారైనా కృష్ణుడైనా పూర్తిగా అభయాన్ని ఇస్తారని, ఆ అభయం వల్ల వానికి మరుజన్మ వచ్చినంత అవకాశం దొరుకుతుందని, వారికి అది మరుజన్మ కిందే భావించవచ్చని, వారి తప్పుల్ని భగవంతుడు తప్పకుండా రక్షిస్తాడని, భయం లేకుండా చేస్తాడని వారికి ఆ ఉపన్యాసంలో ఆ మఠాధిపతి చెప్తా ఉన్నాడు. ఇవి అన్నీ కూడా ఆ దొంగకి చాలా వంటబట్టినాయి. నేను ఈ నిమిషం నుంచే అటువంటి పనులు చెయ్యను అని అతను భగవంతుడికి పూర్తిగా సరెండర్ అయిపోయాడు, శరణాగతి అయ్యాడు. నమస్కారం పెట్టుకొని గుడి బయటకు వస్తుంటే ఆ గుడి బయట పొంచి ఉన్నటువంటి రక్షక భటులు ఈ దొంగని పట్టుకుని రాజుగారి ముందర నిలబెట్టారట. రాజుగారు ఈ దొంగని పరీక్షించడానికి ఈ దొంగని ప్రశ్న వేశారట. ఫలానా చోట నుంచి నువ్వు దొంగిలించినటువంటి నగలు ఎక్కడ పెట్టావు అని అడిగారట. ఫలానా దొంగతనం నువ్వు చేశావని నీ మీద ఆరోపణ చేయబడింది అన్నారట. దానికి ఇతను ఇచ్చిన సమాధానం, నేను ఈ జన్మలో దొంగతనం చెయ్యలేదు అని చెప్పాడు. అక్కడి యొక్క ఆచారం ప్రకారంగా అతను చెప్పేది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఎర్రగా కాల్చినటువంటి ఇనప రాడుని అతని చేత్తోటి పట్టుకోమని చెప్తారు. సరే, ఇతను ఆ విధంగానే చెప్పేది నిజమో కాదో తెలుసుకోవడానికి ఆ రాజుగారు ఇనుప కడ్డీని తీసుకొచ్చి వేడిగా కాలుతున్న దాన్ని ఈయన్ని పట్టుకోమని చెప్తే, పట్టుకోగానే అతని చెయ్యి ఏమీ కాలలేదు. దానికి ఆశ్చర్యపోయి ఈ భటులని అతను నిందించాడు. మిమ్మల్ని చెరసాలలో వేయాలి, ఇటువంటి మంచి వ్యక్తిని మీరు నింద ఆరోపించినందుకు అని చెప్పగానే ఇతను చెప్పాడట, లేదు, అవి నేనే దొంగిలించాను, అవి ఫలానా చోట ఉన్నాయి, అడవిలో ఫలానా పొదలో నేను పెట్టాను అంటే, సరే ఇతన్ని తీసుకుని వాళ్ళు వెళ్తున్నారు అక్కడికి. కుతూహలం కొద్దీ రాజు కూడా వాళ్ళతో వెళ్ళాట. ఇతను చెప్పినట్టుగానే ఆ ప్లేసులో ఆ నగలు కనబడ్డాయట. రాజుకి ఆశ్చర్యం వేసిందట. మరి అటువంటి పరిస్థితిలో నీ చెయ్యి ఎందుకు కాలలేదు? మరి ఈ జన్మలో నేను ఏమీ చేయలేదని నువ్వు ఎందుకు చెప్పావు? అబద్ధం ఎలా ఆడావు అని చెప్పి అడిగారట. దానికి ఆయన చెప్పినటువంటి సమాధానం, నేను ఈ విధంగా ఫలానా ఆలయంలో సత్సంగంలో కూర్చొని ఆ మఠాధిపతి చెప్తున్నటువంటి ప్రశ్నల్ని, ఆన్సర్లని, ఆయన చెప్పేటువంటి వాక్యాల్ని శ్రద్ధగా విన్నాను, ఆచరించాను.
ఆ మఠాధిపతే చెప్పారు, ఎవరైతే భగవంతుడికి పూర్తిగా సరెండర్ అయిపోయి, నేను ఇటువంటి పనులు మరల చేయను, సత్సాంగత్యం, సత్సాంప్రదాయాల్లోనే వెళ్తాను అని ప్రతిజ్ఞ పొందుతారో, మనసా వాచా కర్మణ ఆచిస్తారో, వారికి ఎటువంటి భయము ఉండదని, వారు మరొక జన్మతోటి సమానమని చెప్పేసి, ఆ విధంగా మీకు చెప్పాను అని ఈ యొక్క దొంగ చెప్పడం జరుగుతుంది. నిజమే మరి. మీరు ఎంతటి చెడ్డవారైనా సరే, మీ సాంగత్యం మిమ్మల్ని మార్చి తీరుతుంది. అందుచేతనే నా చెయ్యి కాలలేదు అని చెప్తాడు. నిజమే మరి. సత్సాంగత్యం ఎవరి మీద ఎంత ప్రభావం పడుతుందో, అందుకే సత్సాంగత్యం యొక్క ప్రభావాన్ని మనం కోల్పోకూడదు. అటువంటి అవకాశాన్ని జారవిడుచుకోకూడదు. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటెటి.